డైవ్కి స్వాగతం. ఈరోజు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము చూస్తున్నాం. ఎన్ఐవి ఆధారం ఇది. యేసు పరిచర్యలో ఒక కీలకమైన ఘట్టం అని చెప్పొచ్చు. అవును, ఖచ్చితంగా. చాలా నాటకీయ పరిణామాలుంటాయి ఇందులో. యెరూషలేంలోకి ప్రవేశించడం, ఆ తర్వాత దేవాలయంలో జరిగిన సంఘటనలు, ఆయన అధికారంపై ప్రశ్నలు, చివరికి కొన్ని సూటి అయిన ఉపమానాలు. అవును, అంతకుముందున్న వాతావరణానికి ఇక్కడికి చాలా తేడా కనిపిస్తోంది. ఉద్రిక్తత పెరుగుతోంది. అవును, అంటే ప్రజల ఆరాధన నుండి నేరుగా అధికారులతో ఒక రకమైన సంఘర్షణ మొదలవుతోంది. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. ఇది యేసు పరిచర్య ముగింపు దశకు సూచన కూడా. మొదటగా ఆ యెరూషలేం ప్రవేశం చాలా ఫేమస్ కదా. యేసు శిష్యులను పంపి ఒక గాడిదను, దాని పిల్లని తీసుకురమ్మంటారు. ఇది ప్రవచనం నెరవేరడానికే అని స్పష్టంగా ఉంది. సియోను కుమారి, నీ రాజు దీనుడై గాడిదను, దాని పిల్లను ఎక్కి వస్తున్నాడు అని. అవును, జకర్యా ప్రవచనమది. అయితే అది కేవలం ప్రవచన నెరవేర్పు మాత్రమే కాదు. ఆ ఎంపికలో, అంటే గాడిదని ఎంచుకోవడంలో ఒక సందేశముంది. ఓ, ఏంటది? అంటే చూడండి, ఆ కాలంలో రాజులు, సైనిక నాయకులు గుర్రాల మీద వచ్చేవారు. అది అధికారం, యుద్ధం, వీటికి చిహ్నం. అవును. కాని గాడిద, అది శాంతికి, దీనత్వానికి చిహ్నం. యేసు, నేను యుద్ధం చేసే రాజును కాదు, శాంతిని స్థాపించే దీనుడైన మెస్సియను అని చెప్పకనే చెప్తున్నారు. ఆహా, అది చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ప్రజల స్పందన? వాళ్లు బట్టలు పరిచారు, కొమ్మలు పట్టుకున్నారు, దావీదు కుమారునికి హొసన్నా అని కేకలు వేశారు. అది మామూలు స్వాగతం కాదు. హొసన్నా అంటే రక్షించుము అని అర్థం. దావీదు కుమారుడు అనడం ద్వారా ఆయనే మెస్సియా అని వాళ్లు గుర్తుస్తున్నారని అర్థం. అంటే అది ఒక రాజకీయ ప్రకటన కూడా అయ్యుండొచ్చు. ఖచ్చితంగా. రోమన్లకు, యూదా మత పెద్దలకు ఇది ఇబ్బంది కలిగించే విషయమే. అందుకే తర్వాత సంఘర్షణ మొదలవుతుంది. వెంటనే ఆయన దేవాలయానికి వెళ్లారు. అక్కడ పరిస్థితి వేరే ఉంది. క్రయ విక్రయాలు చేసేవాళ్లు, రూకలు మార్చేవాళ్లు. అవును, వాళ్లందరినీ బయటకు గెంటేశారు, బల్లలు పడద్రోశారు. నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును, కాని మీరు దాన్ని దొంగల గుహగా చేస్తున్నారు అని లేఖనాలను ఉటంకించారు. ఇది చాలా తీవ్రమైన చర్య కదా. నిజమే. ఇక్కడ కూడా అంటే కేవలం మతపరమైన కోపమని చూడలేం. దేవాలయం పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడీని, అన్యాయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రార్థనకు బదులు వ్యాపారం ప్రధానమవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో ఆయన అక్కడే గుడ్డివారిని, కుంటివారిని బాగుచేయడం వర్స్ 14 కూడా చూస్తాం. అంటే దేవాలయం దేవుని శక్తి, కరుణకు నిలయంగా ఉండాలిగాని దోపిడీకి కాదని చూపిస్తున్నారు. కాని ప్రధాన యాజకులు, శాస్త్రులు మాత్రం వాళ్లు సంతోషించలేదు. పిల్లలు హోసాన్నా అని అరవడం విని కోప్పడ్డారు. వర్స్ 15. అవును, వాళ్ల అధికారము సవాలు చేయబడుతుందని వాళ్లకర్థమైంది. వాళ్ల నియంత్రణలో ఉండాల్సిన దేవాలయంలో ఈయనలా చేయటం, ప్రజలు ఆయన్ని మెస్సియాగా చూడటం, ఇదంతా వాళ్లకు ప్రమాదకరంగా అనిపించింది. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు ఆ అంజూరపు చెట్టును శపించడం జరిగింది కదా. 18-19. ఆకులున్నాయి కాని ఫలాల్లేవు. ఆహా, అవును, ఆ చెట్టు వెంటనే ఎండిపోయింది. దీనిక్కూడా చాలామంది ఒక ప్రతీకాత్మక అర్థం చెబుతారు. ఎలా అంటే పైకి ఆకులు ఆర్భాటంగా కనిపిస్తున్నా ఫలాల్లేవు. ఇది బహుశా ఆ సమయంలో ఫలించాల్సిన ఇశ్రాయేల్ నాయకత్వానికి లేదా దేవాలయ వ్యవస్థకు సూచన కావచ్చు అనంటారు. మాటలు, ఆచారాలున్నాయి కాని దేవుడు కోరుకునే నిజమైన ఫలాలు లేవని. ఓహ్, ఆ తర్వాత చెప్పబోయే ఉపమానాలకు ఇదొక రకంగా నేపథ్యం లాంటిదా? అలా అనుకోవచ్చు. ఎందుకంటే దేవాలయంలోకి తిరిగి వెళ్లగానే వాళ్ళడిగిన మొదటి ప్రశ్న అదే. అవును, ఏ అధికారము వలన నీవు ఇవన్నీ చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఎవరిచ్చారు అని. 23. వాళ్లు ఆయన ఇరికించాలని చూశారు, కాని యేసు వాళ్లనే ఒక ప్రశ్నతో ఇరికించారు. ఆ యోహాన్ బాప్తిస్మం గురించి అడిగారు కదా, అది దేవుని వల్లనా మనుషుల వల్లనా అని. కరెక్ట్. వాళ్ళు ఏది చెప్పినా చిక్కే. దేవుని వల్ల అంటే మరెందుకు నమ్మలేదు అంటారు. మనుషుల వల్ల అంటే ప్రజలు ఒప్పుకోరు. వాళ్లు యోహానును ప్రవక్తగా చూశారు. దాంతో మాకు తెలియదు అని చెప్పేశారు. దాని ద్వారా యేసు వాళ్ల నిజాయితీలేమిని, వాళ్ల ఉద్దేశాలను బయటపెట్టారు. వాళ్లు సత్యం కోసం కాదు, తమ అధికారం కోసమే ఆలోచిస్తున్నారని తేలిపోయింది. ఆ తర్వాతే ఆ 2 ఉపమానాలు చెప్పారు. మొదటిది 2 కుమారులది. అవును,
ఒకడు వెళ్తానని చెప్పి వెళ్లలేదు, ఇంకొకడు వెళ్లను అని చెప్పి తర్వాత పశ్చాత్తాపపడి వెళ్ళాడు. వర్స్ 28-31. ఇందులో నీతేంటి? చాలా స్పష్టం. దేవునికి కావాల్సింది పైకి చెప్పే మాటలు కాదు, నిజమైన పశ్చాత్తాపం, విధేయత. పాపులుగా పరిగణించబడ్డ పన్ను వసూలుదారులు, వేశ్యలు పశ్చాత్తాపపడితే వాళ్లు దేవుని రాజ్యంలోకి వెళ్తారుగాని తమను తాము నీతిమంతులనుకునే ఈ మతనాయకులు వెళ్లరు అని చెప్పారు. వర్సు 31-32. ఇది వాళ్ళకి పెద్ద షాక్. చాలా ఘాటుగా చెప్పారు. రెండోది చెడ్డ కౌలుదారుల ఉపమానం, వర్స్ 33-44. ఇది ఇంకాస్త తీవ్రంగా ఉంది కదా. అవును. ద్రాక్షతోట యజమాని దేవుడు తన సేవకులను, ప్రవక్తలను పంపితే కౌలుదారులు, మతనాయకులు వాళ్లను కొట్టి చంపేశారు. చివరికి తన కుమారుణ్ణి యేసు పంపితే అతన్ని కూడా చంపేశారు. ఇది నేరుగా వాళ్ల గురించేనా? వాళ్లక్కూడా అలాగే అర్థమైంది. ప్రవక్తలను తిరస్కరించిన చరిత్ర ఇప్పుడు దేవుని కుమారుణ్ణి కూడా తిరస్కరించి చంపబోతున్నారని యేసు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ఆ ద్రాక్షతోట అంటే దేవుని రాజ్యం వాళ్ల దగ్గర్నుంచి తీసేసి ఫలించే వేరే జనానికి ఇవ్వబడుతుందని చెప్పారు. వర్స్ 43. ఆ కట్టేవారు వద్దన్న రాయి మూలకు తలరాయి అయ్యింది అనే మాట కూడా ఇక్కడే చెప్పారు. వర్స్ 42. అవును. తనను తిరస్కరించినా తానే దేవుని ప్రణాళికలో ముఖ్యమైన వ్యక్తినవుతానని, తన పునరుద్ధానం, అంతిమ విజయాన్ని కూడా సూచిస్తున్నాడు. ఇదంతా విన్నాక ప్రధాన యాజకులు, పరిసయ్యులు వాళ్లు ఆయన్ని పట్టుకోవాలని చూశారు. కానీ ప్రజలకు భయపడ్డారు. ఎందుకంటే ప్రజలు ఆయన్ని ప్రవక్తగా భావించారు. వర్స్ 45-46. అంటే ఈ అధ్యాయం మొత్తం మీద యేసు తన అధికారాన్ని స్పష్టంగా చూపిస్తూనే మత వ్యవస్థలోని కపటత్వాన్ని, అవిధేయతను తీవ్రంగా ఖండించారు. ఖచ్చితంగా. మెస్సియాగా తన గుర్తింపును ప్రకటించుకున్నారు. కాని వాళ్లు ఊహించిన విధంగా కాదు. అదే సమయంలో తిరస్కరణకు తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించారు. సంఘర్షణ ఇక్కడ తారాస్థాయికి చేరుకుంది. ఇక శిలువకు మార్గం దగ్గరపడింది. నిజంగా ప్రతి సంఘటన తరువాత ఉద్రిక్తత పెరుగుతూనే ఉంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం మిగిలింది. యేసు శపించిన ఆ ఫలించని అంజూరపు చెట్టు, తరువాత చెప్పిన ఫలించని కౌలుదారులు, వెళ్తాను అని చెప్పి వెళ్ళని కుమారుడు, వీటన్నిటి మధ్య ఏదైనా సంబంధముందా? దేవుడు ఆశించే ఫలాలు అంటే అసలేంటి? అవి వేకపోతే వచ్చే పర్యవసానాలు ఎంత తీవ్రమైనవి? ఇది బహుశా మనం ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్నేమో.